నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏటా నిర్వహించే పత్ని సోదరుల చేప ప్రసాద పంపిణీకి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్వయంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండాది, మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పనిమనుషులుగా చేరి వృద్ధ దంపతులను కట్టేసి మొత్తం ఇచ్చి దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠా సభ్యులందరూ ఎట్టకేలకు జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింతలపాలెంలో సాగర్ ఫ్యాక్టరీ వైఫల్యం, 4 బయోమాస్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, రైతుల మేలు జరుగుతుందని చెప్పి ఇన్ని రోజులకు తెచ్చిన పత్తి కంటే ఎక్కువ విలువ ఉంచారు. రోజు ఉంటున్నటువంటి భద్రతా సిబ్బందిని 4 రోజుల నుంచి దీన్ని ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు? ఇక్కడ పని చేయాల్సిన సిబ్బందిని ఫ్యాక్టరీలో పని చేయించుకునే గల కారణం ఏమిటి? ఇది ముమ్మాటికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, లేక దీని వెనుక ఫ్యాక్టరీ వారి హస్తమా? భద్రతా సిబ్బంది లేకపోవడం, అగ్ని ప్రమాదం జరగడం, యాజమాన్యం ఈ ఘటనపై స్పష్టత లేకపోవడం యాదృచ్ఛికమా, లేక వ్యవస్థాపరమైన నిర్లక్ష్యమా? ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత యాజమాన్యం స్పందన ఏది ఏమైనా దీని వెనక నిజాలు తెలియాల్సిన బాధ్యత నీకు తెలిసే వ్యవస్థపై కలదు. మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ నుంచి బెల్లంపల్లి బస్టాండ్కి వెళ్తున్న కొత్తగూడెం సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్ మందమరి సమీపంలోని కేకేఓసి ప్రాంతంలో నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ అదుపు కోల్పోవడంతో రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరు లేరు. ఒక ప్యాసింజర్, కండక్టర్, డ్రైవర్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు ప్రయాణికుడికి స్వల్ప గాయాలు కాగా స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బస్సు బోల్తా పడినప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడం అందరికీ ఊరటనిచ్చింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎదిలాబాద్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీకే టిఫిన్స్ అండ్ స్నాక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానికులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్బసాని యాదగిరి, రాజవైన యాదగిరి యాదవ్, సారా శ్రీనివాస్ గౌడ్, పోత్కని మల్లికార్జునరాజు, ఎక్కన్న రమేష్, శేఖర్, మేకల పద్మారావు, ఎర్రోళ్ల సత్యనారాయణ, పల్లె విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతనంగా ప్రారంభమైన ఎస్వీకే టిఫిన్స్ అండ్ స్నాక్స్ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ జగదీష్ కు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం అతిథులు దుకాణాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న టిఫిన్స్, స్నాక్స్ ను పరిశీలించారు.
తాండూరు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కోటపల్లి మండల కేంద్రంలోని కేక్ కట్ చేసి కార్యకర్తల సంబరాలు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచేది ఖాయమని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలో పనిచేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినట్టు రోహిత్ గారు హయాంలో జరిగినవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒకరినొకరు కార్యకర్తలు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. రోహిత్ రెడ్డి గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పర్ మహేందర్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు తదితరులు పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ మలక్పేటలో భారత వికలాంగుల హక్కుల సంరక్షణ సమితి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్యని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు వివిధ వికలాంగుల ప్రధాన సమస్యల గురించి చైర్మన్ కు వివరించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, 3-వీలర్ మోటార్ బైకులు, సబ్సిడీ లోన్స్, బ్యాక్లాగ్ ఉద్యోగాలు, 2016 వికలాంగుల చట్టం పరిపూర్ణంగా అమలు జరిగేలా చూడాలని, తదితర కేటగిరీలో వికలాంగులకు రిజర్వేషన్ల పద్ధతిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావల నరసింహులు, జిల్లా అధ్యక్షులు పసుల చంద్రయ్య, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు హరిజన్ బాలరాజ్, జిల్లా కార్యదర్శి జానీ మహేష్, నష్కల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జనగణన 2027 సర్వేకు సంబంధించిన సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జనగణన 2027 సర్వే ఈ నెల 9వ తేదీ చివరి తేదీ ఉన్నందున ప్రజలందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, మిగిలిపోయిన కుటుంబ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని, ఎక్కడైనా ఎవరైనా గణన గృహం నందు నమోదు జరగకపోతే సంబంధిత తహసీల్దార్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజలు ఎన్యుమరేటర్స్ కు తమ వివరాలు ఇచ్చి పూర్తి స్థాయిలో నమోదు చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గంలో ముదిగొండ మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. రవాణా రంగాన్ని బలోపేతం చేసేందుకు, గ్రామీణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 33 కోట్లతో జాతీయ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ముదిగొంద మండల కేంద్రంలోని 50 పడకలతో నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణ పనులను ఈ సందర్భంగా పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడ అలసత్వం ప్రదర్శించరాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సూడా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. రెడీ సార్ కొంచెం ఓకే కానలు మండలం చెర్ల గౌరారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల పంచాయతీ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు విద్యతో పాటు కష్టపడేతత్వం, నైతిక విలువలు నేర్పించాలని సూచించారు. భవిష్యత్తులో పిల్లలు కుకింగ్, కబడ్డీ, వాలీబాల్, క్రీడలు, కళలు తదితర అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధికి తోడ్పడతారని అన్నారు. దేశ భవిష్యత్తు పిల్లల చేతిలోనే ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఏఎస్పీ రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు, డిఎస్పీ సురామరెడ్డి, సిడబ్ల్యూఓ చైర్మన్ చింతా కృష్ణయ్య, ఎంపీడీఓ వేద, సర్పంచ్ చిలకరాజు, సునీతా వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ కల్కూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఈ రోజు అందరి ముందు, ఊరు ముందు వీళ్ళని మేము ఎంపిక చేసుకొని ప్రతిష్ఠిస్తున్నాము. సో వీళ్ళు బాల పంచాయత్ లో వాళ్ళు
మన పోలీస్ శాఖ వాళ్ళు అద్భుతంగా ఏర్పాటు చేసిన బాల పంచాయతీ ప్రోగ్రాం చంద్రగౌరవ మీరు ఒక గ్రాఫ్ ఫోటో తొలి పౌరురాలు గోరారంలో జరిగిన బాల్ పంచాయతీలో నాకు చాలా ఒక హ్యాపీనెస్ ఉంది. కంగ్రాచులేషన్స్ టు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరు ఆర్గనైజర్స్కి, ఇక్కడ వచ్చేసిన సర్పంచ్ గారికి, అందరు ఆఫీషియల్స్కి, పిల్లలకి నా హార్ట్ఫుల్ నమస్కారం. ఇది చాలా చక్కగా ప్రోగ్రామ్ ఉంది. ఎందుకంటే 30% ఆఫ్ టైం మన పిల్లలకి మాట బయటకి వస్తలేదు. వాళ్ళు కూడా మన సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మా సొసైటీకి పార్ట్గా ఉన్నారు. ఒక 10 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత ఏజ్ ప్రకారంగా వాళ్ళు సివిల్ సొసైటీలో వస్తారు. వాళ్ళకి ఒక పిల్లల నుంచి ఒక సమానంగా, తర్వాత ఒక జెంటల్మెన్లీ ఒక బిహేవియర్ చేస్తే మన మొత్తం గవర్నమెంట్ కూడా వాళ్ళ సమస్యకి సొల్యూషన్ ఇస్తే వాళ్ళకి కూడా ఒక సొసైటీకి, ఒక సివిల్ సొసైటీకి, ఒక రెస్పాన్సిబిలిటీకి అవగాహన వస్తుంది. వాళ్ళు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. వాళ్ళ గ్రామంకి ఒక చెత్త ప్రాబ్లం ఉంది, మంకీ ప్రాబ్లం ఉంది, బస్ ప్రాబ్లం ఉంది, చదవడానికి టైం దొరకలేదు. ఇది చిన్న మాట ఉంది. పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఇది అవగాహన ఉంది, కానీ చేయడానికి ఎవరు పడతలేదు. నా రిక్వెస్ట్ ఉంది టు ఆల్ ఆఫీషియల్స్, ఓన్లీ సిటిజన్స్కి, మన 18+ సిటిజన్స్ లేదు, ఈవెన్ 0 to 18 మన సిటిజన్స్, మన భారత్కి సిటిజన్స్. వాళ్ళు మా భారత్కి ఫ్యూచర్ ఉంది, మన కంట్రీకి ఫ్యూచర్ ఉన్నారు. సో వాళ్ళకి మాట వినండి. ఇది ఒక బాల్ పంచాయతీ చాలా మంచి ప్లాట్ఫామ్ ఉంది మాట వినడానికి. నేను సర్పంచ్ గారికి కోరుతున్నాను, మీ గ్రామంలో అందరికీ ఒక చెట్టు కింద కూర్చోపెట్టి మీరు మాట వింటే చాలా సొల్యూషన్స్, చాలా ప్రాబ్లమ్స్ కూడా బయటకి వస్తుంది. అండ్ తర్వాత ఒక లిస్ట్ లాగా రాసిగా మీరు కలెక్టర్ గారు, ఎస్పీ గారికి ఇస్తే వాళ్ళు తప్పకుండా సొల్యూషన్స్ ఫైండ్ చేస్తారు. స్కూల్స్ కూడా ఒక ఎన్వైరన్మెంట్ బెటర్ ఉంటే నా రిక్వెస్ట్ ఉంది అందరికీ, నల్గొండ సిటిజన్స్కి, సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. కొన్ని CSR కింద వచ్చేసి స్కూల్స్కి పెయింటింగ్, గ్రౌండ్కి మెయింటెనెన్స్, చిన్న మాట ఉంది, చిన్న ఫండ్స్ ఉన్నాయి. ఇది మీరు వచ్చి చేస్తే ఒక మన పిల్లలకి ఒక బెటర్ ఎన్వైరన్మెంట్ దొరికితే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది బెటర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా తయారయ్యడానికి. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎంటైర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సర్పంచ్ గారు ఫర్ అది చాలా మంచి చక్కగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ, నమస్కారం. జై తెలంగాణ, జై హింద్. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మర్రిగూడ మండల ప్రజలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండోసారి ఏర్పాటు చేసిన 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి. వైద్య శిబిరానికి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క మహిళను, వృద్ధులను ఆత్మీయంగా పలకరించి వ్యక్తిగత బాగోగులు, కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కంటి చికిత్సకు ఎంపికైన వారికి భయపడకుండా చికిత్స చేయించుకోవాలని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల స్థానిక నాయకులు పాల్గొన్నారు. కొంచెం ఈ డ్రామా కొంచెం ఆరే చూస్తున్నావుగా అవుతుంది. ఏం కాదు, మంచిగా అయిపోతుంది. కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. టైం చూపించుకోవాలి. రేపు ఉంచుకొని అలా సాయంత్రం చేసినాక రేపు ఉంచుకొని ఎల్లుండి పంపిస్తాను. ఏం కాదు, ఎవరు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, అందరు చూసుకుంటారా. ఇస్తారు వేరే ఉంటారు కానీ నీ ఆరోగ్యం నువ్వు చూసుకో. నేను మాట్లాడుతున్నాను, ఏమన్నా ప్రాబ్లం మంచానికి వాళ్ళ అక్కల్లో రమ్మని మనం మాట్లాడుతున్నాం. పని మనుషులుగా చేరి వృద్ధ దంపతులను కట్టేసి మొత్తం ఇచ్చి దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠా సభ్యులందరూ ఎట్టకేలకు జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. గత నెల మే 11న దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠా సభ్యుల్లోని కొందరిని 5 రోజుల వ్యవధిలోనే అరెస్ట్ చేయగా
ఇన్నాళ్ళు పరారీలో ఉన్న మిగతా వారిని కూడా సాంకేతిక సమాచారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాలించి శనివారం నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. భర్త రిటైర్డ్ ప్రొఫెసర్ కాగా భార్య డాక్టర్గా పనిచేస్తున్నారు. ఈ వృద్ధ దంపతుల ఇంట్లో ఎవరు లేరని గుర్తించిన నేపాల్కు చెందిన మీనా అలియాస్ మమత భర్త రాజేష్లు ఇంట్లో పనిచేయడానికి 2 పని మనుషులు ఉన్నారని, అన్ని పనులు చేసి పెడతారని వారిని నమ్మించారు. ఏప్రిల్ 25న సబీనా అలియాస్ సునీతతో పాటు భర్తగా రాజేష్ను పరిచయం చేస్తూ ఆ ఇంట్లోకి పని మనుషులుగా చేరారు. దీంతో శనివారం వారిద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలో తీసుకుని విచారిస్తున్నారు. నేపాల్ గ్యాంగ్లో ఎవరెవరున్నారు, చోరీ తర్వాత ఎక్కడికి వెళ్లారు, వాటాల పంపకం తదితర అంశాలతో పాటు ఇతర నిందితుల ఆచూకీ గురించి ప్రశ్నించనున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏటా నిర్వహించే బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా రోగులకు అందించే ఈ ప్రసాదం పంపిణీ రేపు జూన్ 8 రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. మృగశిర కార్తె రాత్రి ప్రవేశిస్తుండటంతో ఈ మార్పు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 9వ తేదీ రాత్రి వరకు ఈ పంపిణీ నిరంతరాయంగా కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్వయంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఫ్యాన్లు, కూలర్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, సిపిఆర్ బృందాలను సిద్ధముంచారు. భద్రత కోసం పోలీసులు, షీ టీమ్స్, సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు జూన్ 8 ఉదయం 6 గంటల నుంచి జూన్ 9 రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీభవన్ లేదా గృహకల్ప వద్ద, ఆటోలో వచ్చేవారు షజాన్ హోటల్ వద్ద దిగి గ్రౌండ్స్ కు చేరుకోవాలి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు. వాకిటి శ్రీహరి గారు, నేను మరియు మిత్రులంతా కలిసి అధికారులతోటి ఏర్పాట్లను సమీక్షించడానికి విచ్చేసినాం. కామన్ గా మృగశిర 8వ తారీఖు ఎప్పుడు ఉదయం పూట వస్తుంది. ఈసారి మృగశిర కార్తీ 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కంటిన్యూగా జరుగుతుంది. భక్తులు 8వ తారీఖు స్టార్ట్ అయింది, 8వ తారీఖు వేసుకోవాలనే ఆలోచనతో కాకుండా 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తా ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా చిన్న మాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములై వివిధ వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అలసత్వంగా ఉండడానికి వీలు లేకుండా ప్రభుత్వ అధికారులందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అది చేప పిల్లల అందుబాటు నుంచి పెట్టుకుంటే శాంతి భద్రతలు కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్ని రకాల అంశాల మీద మరి చారిత్రాత్మకంగా ఇక్కడ ఇస్తున్నటువంటి చేప మందు ఎటువంటి ప్రచారాలు వేరే మనం వ్యవహారం చూస్తే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి వ్యవస్థలో ఎక్కడ కూడా ప్రజల విశ్వాసం తప్ప ఫలానా మృగశిర కార్తీ రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు వేస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండాని, మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. పార్టీ తరఫున నియమించిన బీఎల్ఏలు శ్రేణులకు అవగాహన కల్పించాలని కోరారు. శనివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ అధ్యక్షతన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. సర్లో ఓట్ల నమోదు, తొలగింపు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని సూచించారు. గోదావరి జిల్లాలో కృష్ణా పరిహారకంకి తరలిస్తే జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం 14, 21, 45 రేషియో ప్రకారం హక్కులు సంక్రమిస్తాయని హరీష్ రావు తెలిపారు. 14 కర్ణాటకకు, 21 మహారాష్ట్రకు, 45 తెలంగాణకు సంక్రమిస్తాయని వివరించారు. పోలవరం విషయంలో ఆ వార్డు పాస్ అయిందని వెల్లడించారు. 80 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు తీసుకెళ్లే ఇవే మా హక్కులు సంక్రమిస్తాయని స్పష్టం చేశారు. అందుకే ఇప్పుడు బనకచర్ల కాదు నల్లమల సాగర్ అని చంద్రబాబు అంటున్నారని తెలిపారు. కృష్ణాలో కలిస్తే ట్రిబ్యునల్ అవార్డు ఉందని ఒక ఫేజ్ తగ్గించి గోదావరి నల్లమల సాగర్ అని 2వ ప్రయత్నం మొదలుపెట్టారని చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా 3వ ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భూభాగం టచ్ కాకుండా గోదావరి నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం నుంచి కావిరి లింక్ పెడితే తెలంగాణకు అన్యాయం కదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఎందుకు నోరు తెరవడం లేదని మండిపడ్డారు.
బనకచర్లకు అనుమతిస్తే పాలమూరుకు ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. దీనివల్ల పాలమూరు జిల్లాకు గోదావరి నష్టమే అని స్పష్టం చేశారు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరి అనుసంధానము అనేటువంటి ఒక మూడో విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ మూడవ ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. గతంలో ఈ గోదావరి కావేరికి సంబంధించి కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ అంశం తెర మీదకి వచ్చింది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు మేము అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మేము ఏం చెప్పేవాళ్ళము, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఓకే, ముందు మా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ట్రిబ్యునల్ మాకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టుల టీఏసీ క్లియర్ అయిన తర్వాతనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మాట్లాడండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక తెలంగాణ నుంచి తీసుకుపోవడం లేదు. ఇక పోలవరం టు నల్లమల్ల సాగర్ టు గ్రాండ్ ఆయనకట్ కావేరీ తీసుకుపోతాం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర మూడవ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుండి హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి పోటెత్తారు. భక్త జనసందాహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. లక్ష్మీనరసింహస్వామి వారి ప్రత్యేక దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. ధర్మదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. రికార్డింగ్ అవుతుంది సార్ వాయిస్. पट स्वाहा ओम रम सहस्रारभं पट स्वाहा ओम रम सहस्रारभं पट स्वाहा ओम रम सहस्र స్వామివారికి నమస్కారం చేసుకుంటూ మీరు చెప్పేటటువంటి ప్రార్థనా శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ చెప్పండి. ఓం అస్మద్గురుభ్యో నమః. పూర్వ నిర్వహణలలో హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్ త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. టిమ్స్ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఆర్ఎండ్బి ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి సరఫరా, విద్యుత్, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం చేయాలని సూచించారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ తదితర ఆధునిక యంత్రాలు పూర్తి స్థాయిలో రోగులకు అందుబాటులో ఉండేలా అవసరమైన డాక్టర్లు, టెక్నీషియన్స్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించగల అత్యుత్తమ సంస్థగా టిమ్స్ నిలవాలని అధికారులు దిశానిర్దేశం చేశారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, అవయవ మార్పిడి, శస్త్రచికిత్సలకు ఈ హాస్పిటల్ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. రోగులతో పాటు వారి సహాయకులు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో శ్రీ బందిపోచమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏస్కూరి రాజయ్య, సర్పంచ్ బల్లా వెంకటేశంలు మాట్లాడుతూ శ్రీ బందిపోచమ్మ తల్లి మొదటి వార్షికోత్సవానికి విచ్చేయుచున్న గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టేకుమట్ల ప్రజలకు చుట్టుపక్కల గ్రామ ప్రజల మీద తల్లి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ బడుగు రవి, అంబాల సంపత్, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిర్మించబడినటువంటి బందిపోచమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ, గ్రామ పెద్దలకు, పరిసర గ్రామాల ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి టేకుమట్ల గ్రామంలో ఈరోజు బందిపోచమ్మ మొదటి వార్షికోత్సవం జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి నాయకులు, గ్రామ ప్రజలు, ఇందారం టేకుమట్ల గ్రామ ప్రజలందరికీ బందిపోచమ్మ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ బందిపోచమ్మ ఆశీస్సులు టేకుమట్ల, ఇందారమే కాకుండా చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులందరికీ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏటా నిర్వహించే పత్ని సోదరుల చేప ప్రసాద పంపిణీకి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్వయంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండాదే, మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పని మనుషులుగా చేరి వృద్ధ దంపతులను కట్టేసి మొత్తం ఇచ్చి దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠా సభ్యులందరూ ఎట్టకేలకు జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.